ఒలింపిక్స్‌లో ఎన్నో ఏళ్లుగా పసిడి పతకం కోసం భారతీయులు పడిగాపులు కాస్తుండగా, ఆ బంగారు పతకం దాహం తీర్చే ఆటగాడి కోసం ఆశగా ఎదురుచూసే టైంలో ఒకడొచ్చాడు. అది కూడా తను విసిరే జావెలిన్ త్రోతో దూసుకొచ్చాడు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ జెండాను రెపరెపలాడేలా చేశాడు. అతని నీరజ్ చోప్రా. చిన్నప్పుడు నీరజ్ చోప్రా చాలా లావుగా ఉండేవాడు. వీధిలో వెళ్తుంటే ఇతన్ని అందరూ సర్పంచ్ వస్తున్నాడు అని అనేవారంతా. అంటే ఎంత పెద్దగా కనిపించేవాడో అర్థం చేసుకోవచ్చు. నీరజ్ చోప్రా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్ ఇతడిని లావు తగ్గాలని ఒత్తిడి చేయడంతో గ్రౌండ్‌కి వాకింగ్ చేయడానికి వెళ్ళేవాడు. అక్కడ జావెలిన్ త్రోతో ప్రాక్టీస్ చేస్తున్న కొంతమంది అథ్లెట్స్‌ని చూసి తాను కూడా జావెలిన్ త్రో నేర్చుకోవాలని అనుకున్నాడు. అప్పుడు మొదలైంది ఇతని అథ్లెట్ జీవితం. ఇతను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇతని రిస్ట్ బెనకడం, మళ్ళీ దాని నుంచి రికవరీ అవ్వడం, లావు తగ్గడానికి ఎంతో కష్టపడడం, ఇలా ఎన్నో కష్టాలు పడి చివరికి భారత్ తరపున పోటీ పడడానికి సిద్ధమయ్యాడు. నీరజ్ మొదటిసారి 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. కానీ పతకం మాత్రం గెలవలేకపోయాడు. రెండోసారి 2015లో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని విజేతగా నిలిచి జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డ్ సృష్టించాడు. భారత్ తనను గుర్తించేలా చేసుకున్నాడు. 2016లో జరిగిన ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. మన భారత్ నీరజ్‌ని గుర్తించి ఇతనికి ఆర్మీలో ఉద్యోగం కూడా ఇచ్చారు. తరువాత నీరజ్ 2018లో 2 పతకాలు, 2021లో జరిగిన ఒలింపిక్స్‌లో ఈటను 87.3 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించి సంచలనంగా మారాడు. దీంతో ఇండియాకి గోల్డ్ మెడల్ అందించిన మొదటి అథ్లెట్‌గా నిలిచాడు. 2023లో జరిగిన ప్రపంచ అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ సాధించాడు. అలాగే 2025లో దోహా డైమండ్ లీగ్‌లో అత్యధికంగా తన లైఫ్‌లో ఫస్ట్ టైం 90.23 మీటర్లు ఈటెను విసిరి సిల్వర్ మెడల్‌ను సాధించాడు. చిన్నతనంలో తనను ఎగతాళి చేసేవారే ఇప్పుడు తనను చూసి సైల్యూట్ చేసేలా చేసుకున్నాడు.